నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పక్క స్టవ్ మీద నేను టమాటాలను పెట్టుకున్నాను. అవి ఉడికించుకున్న తర్వాత పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో టమాటాలను తీసుకున్నాను. అవి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ని తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. దీనిలో కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ ఆనియన్లో ఇప్పుడు ఏదైతే వేయించి పెట్టుకున్నామో పన్నీర్ని కలిపేసి ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కల్లో టమాటా పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ ఉడుకుతున్న మిశ్రమంలో కొంచెం అంత పసుపు వేసుకొని కాసేపు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలబెట్టుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసుకుని స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 3 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ గరం మసాలా పౌడర్, లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. @శ్రవంతి982 యూట్యూబ్ ఛానల్.